హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విహాన్ కృష్ణ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మన ఛానల్లో గోంగూర నిలువ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. గోంగూర పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. సో చాలా సింపుల్గా ఈరోజు చేసేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ సింబల్ని కూడా కొట్టేసేయండి. ముందుగా అయితే నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది ఆయిల్. ఆ తర్వాత ఇందులో ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మెంతులు కూడా. ఇవన్నీ కూడా మనకి బాగా రోస్ట్ అవ్వాలన్నమాట. ఆ తర్వాత ఎండుమిర్చి మనం కారానికి సరిపడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎండుమిర్చి ఎక్కువగానే వేసుకోవచ్చు. ఒకవేళ మీకు పొడి కనుక మిగిలితే నెక్స్ట్ టైం యూస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది, వేస్ట్ అయితే అవ్వదు. సో ఎండుమిర్చి కూడా చూసారు కదా బాగా వేగింది. ఆ తర్వాత అయితే మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. తర్వాత కల్లుప్పు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి గోంగూర పచ్చళ్ళలో. అందుకనేసి నేను ఎప్పుడు కూడా కల్లుప్పు ప్రిఫర్ చేస్తాను పచ్చళ్ళకి. చూసారు కదా ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. మెయిన్ దీనికి వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా నేనైతే పీల్ ఆఫ్ చేయకుండా కచ్చాపచ్చాగా దంచి ఆయిల్లో వేస్తున్నాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి పచ్చడంతా కూడా చాలా బాగుంటుంది డైరెక్ట్గా వేసేయడం కంటే కూడా. మనకి బాగా కూడా వేగుతాయి మెయిన్ కచ్చాపచ్చాగా దంచితే. ఆ తర్వాత వాటర్లో నీట్గా వాష్ చేసుకొని గోంగూర కూడా వేసేస్తున్నాను. చాలామంది గోంగూర తరిగి కూడా చేస్తారు, అంత అవసరం లేదు, ఎందుకంటే ఇది జస్ట్ ఆవిరికి ఉడికిపోతుంది కదా. మనం ప్యాన్లో వేసిన ఒక 2 మినిట్స్ కూడా అవసరం లేదు, 1 మినిట్లోనే చూసారు కదా బాగా ఉడికిపోతుంది గోంగూర. ఇది ఇంకొంచెం ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపొడిని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడే ఉప్పు కారం అనేది కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి చూసుకొని. కారం తక్కువైతే పొడి వేసుకోవాలి. ఆల్రెడీ మనం పొడిలో ఉప్పు వేసున్నాం కాబట్టి చూసుకొని ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి కారం మొత్తం సరిపోయిన తర్వాత. ఇదైతే మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎప్పుడైనా సరే నిల్వ పచ్చళ్ళు ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. చూసారు కదా మధ్యలో కూడా నేను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కనుక తక్కువైతే మనకి పచ్చడి తొందరగా పాడైపోతుంది. మెయిన్ ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ ఆయిల్ అంతా కూడా మనకి బాగా పైకి తేలేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా నేనైతే సాల్ట్ కొంచెం చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం మెయిన్ అసలుకి ఇంగువ ఖచ్చితంగా పడాల్సిందే గోంగూర పచ్చళ్ళు కానీ నార్మల్గా ఏ నిల్వ పచ్చళ్ళు అయినా సరే మనకి ఇంగువ పడిందంటే ఆ టేస్టే మారిపోతుంది, అసలుకి అంత బాగుంటుంది. చూసారు కదా ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది. ఇప్పుడు మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఇంకా బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఒక బౌల్లో కానీ లేదా ఒక డబ్బాలో తీసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.